అహం తత్ర గచ్చామి, అహం భవతా సహ వార్తాలాపం కరోమి. ఇది ఒక వాక్యం. వాక్యం అంటే ఒక పదాల అమరిక. అది శ్లోకం ఎప్పుడవుతుంది అంటే ఊరికే నేను ఏ రిథం లేకుండా చెప్పడం కాకుండా ఒక రిథంలో చెప్తే దాన్ని శ్లోకం. అదే ఆ పదాల అమరిక కాబట్టి శ్లోకం అన్నా పద్యం అన్నా అవి రెండు ఇంటర్చేంజబుల్ గా వాడతారు. శ్లోకం అనేది ఇంకొంచెం రిథమిక్ గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పద్యం అంటే అటజని కాంచ భూమి సురుడంబరచుంది, మన ప్రవరుని స్వాగతం శ్లోకాలు ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే, ఆర్ ఎనీ అదర్. ఇప్పుడు కవి రాసింది ఏదైనా కొన్ని పదజాలాలతో రాస్తే అది పద్యం. మరి స్తుతి, ఈ స్తోత్రాలు అవి ఏంటి అంటే చెప్పే ఈ పద్యాలు కానీ శ్లోకాలు కానీ అర్థసహితమైనవి ఒకరి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటే వాటిని స్తుతి అంటాం. ఆ స్తుతిని చేసే ప్రాసెస్ ని స్తోత్రము అంటాం. రెండింటికి స్తుతి అన్న స్తోత్రం అన్న ఇట్స్ జస్ట్ ఆ తోకలో ఉన్న డిఫరెన్స్ అంటే. దానిలో ఒకవేళ ఆ గొప్పదనాన్ని వర్ణించడానికి డైరెక్ట్ గా దాని డిస్క్రిప్షన్స్ కాకుండా వాటి పేర్లు ఇచ్చి నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి, ఇలా దాన్ని ఆ గొప్పదనాన్ని డిస్క్రైబ్ చేస్తూ వాటిని పేర్లుగా మార్చేస్తే నామస్తోత్రాలు అంటారు.